దేవుని ప్రేమ ఎంతో అపారమైన ప్రేమ, మధురమైన ప్రేమ. ఆందోళనలు, ఒత్తిడులు, లోటులు, బాధలు ఇవన్నీ మన జీవితంలో ప్రతి ఒక్కరికి వచ్చేవే. కానీ ఇవన్నిటికంటే గొప్పదేదైనా ఉందంటే అది దేవుని ప్రేమే. మనం కొందరం మర్చిపోతాం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో ఈరోజు మనం ఆయన గురించి, ఆయన ప్రేమ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే 1వ యోహాను 4వ అధ్యాయము 8లో ఇలా ఉంటుంది. దేవుడి ప్రేమయే. ఆయన ప్రేమ అనేది ఒక భావన కాదు, అది ఆయన స్వభావం. ఆయన మనలను మనం ఎలా ఉన్నా ప్రేమిస్తాడు. తప్పులు చేసినా, దూరంగా పోయినా, మనం తీరినా, ఏమి చేసినా ప్రేమ మాత్రం మారదు. దేవుడు తన ప్రేమను ప్రదర్శించిన గొప్ప ఉదాహరణ యేసుక్రీస్తు. యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ప్రేమించి తన ఏకైక కుమారుని ఇచ్చెను. మన పాపాల కోసం ఆయన తన కుమారుడిని త్యాగం చేశాడు. ఇది ప్రేమలో అత్యున్నత స్థాయి. మన ప్రేమ అర్హులం కాకపోయినా ఆయన మన కోసం మరణించాడు. ఈ ప్రేమ మన జీవితాన్ని మార్చగలదు. మనం ఒంటరిగా ఉన్నా, అప్రమత్తంగా ఉన్న దేవుని ప్రేమ ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. రోమా 8:38-39 ప్రకారం ఏది మనలను దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేదు. మరణం కాదు, జీవితం కాదు, ఏ శక్తి కాదు. ఇది విశ్వాసుల కోసం గొప్ప హామీ. ఈ అపూర్వమైన ప్రేమకు మన ప్రతిస్పందన ఏమిటి? మనం కూడా ఆయనను మన హృదయం నిండా ప్రేమించాలి. ఆయన ప్రేమను అనుభవించినప్పుడు అది మన జీవితం, మన మాటలు, మన చర్యలలో కనిపించాలి. మనం ఇతరులపై కరుణ చూపాలి, సహనం కలిగి ఉండాలి. స్నేహితులారా, దేవుని ప్రేమను తెలుసుకోండి, అనుభవించండి, జీవించండి. ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు. ఎప్పుడైనా మర్చిపోకండి, మీరు ఎంత విలువైన వారో. దేవుడి ప్రేమతో రోజు మీకోసం ఎదురు చూస్తున్నాడని గ్రహించండి. ప్రభువా, నీ ప్రేమకు నీకు కృతజ్ఞతలు. మేము నీ ప్రేమను మరువకుండా ఆ ప్రేమలో జీవించేలా మమ్మల్ని నడిపించు తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సబ్స్క్రైబ్ మై ఛానల్ డైలీ మాట టుడేస్ వాక్యం.